హలో అండి అందరికీ. టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్. టెట్ సిలబస్ ప్రకారం ఏ రోజు టాపిక్ ఆ రోజే క్లియర్ చేసుకోండి. ఈరోజు సోషల్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే మార్నింగ్ చదివిన టాపిక్ని ఈవినింగ్ ప్రాక్టీస్ బిట్ లాగా ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా గుర్తుందో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. 7th క్లాస్ సోషల్ వివిధ రకాల పటాలను అధ్యయనం చేయడం. ఈరోజు నుంచి డైలీ వీడియోస్ ఉంటాయి సోషల్. ఫస్ట్ క్వశ్చన్, భౌతిక పటాలు ప్రధానంగా దేనిని తెలియజేస్తాయి? సి, భూస్వరూపాలు అంటే పీఠభూములు, మైదానాలు, పర్వతాలు, ఈ మూడింటిని చూపేవే భూస్వరూపాలు. సో పీఠభూములు, మైదానాలు, పర్వతాలను చూపే పటాలే భౌతిక పటాలు. భౌతిక పటాలలో పీఠభూములు, పర్వతాలు, మైదానాలను చూపడానికి ప్రధానంగా ఉపయోగించే రంగులు: ఆకుపచ్చ, పసుపు, గోధుమ. ఆప్షన్ బి. ఎత్తు ఆధారంగా రంగులు మారుతాయి. భూమిపై ఎత్తును దేని నుండి కొలుస్తారు? దీనికి ఆన్సర్ సముద్ర మట్టం, ఎంఎస్ఎల్ అని అంటారు, మీన్ సీ లెవెల్ అని అంటారు. అంటే ఒక సముద్ర మట్టాన్ని ఎత్తుని మనము జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్గా మన ఇండియా మ్యాప్ మొత్తం చూస్తే చెన్నై నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సముద్ర మట్టాన్ని ఎత్తును కొలవడానికి సముద్ర మట్టం అంటే చెన్నై, తమిళనాడు నుంచి స్టార్ట్ చేస్తారు. సమాన ఎత్తు గల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? కాంటూరు రేఖలు. దీన్నే సమతల రేఖలని కూడా అంటారు. కాంటూరు రేఖలు ఒకదాన్ని ఒకటి ఎందుకు ఖండించుకోవు? ఎందుకు ఖండించుకోవంటే ఒకే స్థలానికి రెండు ఎత్తులు ఉండవు. ఒకే బిందువుకు ఒకే ఎత్తు మాత్రమే ఉంటుంది. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ వాలు ఉందని అర్థం. ఇప్పుడు సపోజ్గా కాంటూరు రేఖలు ఇట్లా దగ్గరగా ఉన్నాయి అనుకోండి, వాటి వాలు ఎక్కువ ఉందని అర్థం. అదే కాంటూరు రేఖలు దూరంగా ఉంటే అవి దగ్గర ఉన్నట్టు. సో ఇక్కడ కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే వాటి వాలు ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉందని అర్థం. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే అవి దేనిని సూచిస్తాయి? బి, తక్కువ వాలు. చెప్పాను కదా, దూరంగా ఉంటే తక్కువ వాలు అంటే చాలా దగ్గర ఉన్నాయని అర్థం, తక్కువ వాలు ఉందని అర్థం. భూమి మెల్లగా ఎత్తు పెరుగుతుంది. ఎత్తులను తెలిపే పటాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి? దేనికి ఉపయోగపడతాయి? అంటే రోడ్లు, ఆనకట్టల నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఎత్తులను తెలిపే పటాలంటే కాంటూరు రేఖల గురించే. అవి ఎక్కువగా మనకి రోడ్లు, ఆనకట్టల నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఇంజనీరింగ్ పనులకు ముఖ్యంగా మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ సగటు సముద్ర మట్టం, తెలుగులో, ఇంగ్లీష్లో మీన్ సీ లెవెల్. చెప్పానుగా, సగటు సముద్ర మట్టాన్ని మనం 0 degreesతో కొలుస్తాం. దీర్ఘకాల పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తారు.
నీరు వేడి చెయ్యకపోయినా ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? వేడి చెయ్యకపోయినా బాష్పీభవనం. అంటే బట్టలు ఆరేయడం దీనికి ఒక ఉదాహరణ. నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా మారే ప్రక్రియ ద్రవీభవనం. మేఘాలు ఏర్పడుటకు కారణం ద్రవీభవనం. మేఘాలు ప్రధానంగా దేనితో ఏర్పడతాయి? నీటి బిందువులు, ధూళి కణాలు. అంటే మేఘాలు నీటి ఆవిరితో చల్లబడుతుంది. నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులు, ధూళి కణాలతో మేఘాలు ఏర్పడతాయి. నీటి బిందువులు బరువు పెరిగినప్పుడు ఏమవుతుంది? వర్షంగా కురుస్తాయి. బరువు ఎక్కువైతే ఇది ప్రీవియస్ స్టేట్మెంట్. జలచక్రంలో మొదటి దశ బాష్పీభవనం. సముద్రం నుంచి నీరు పైకి వెళుతుంది బాష్పీభవనం అంటే. వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమిపై పడటాన్ని ఏమంటారు? అవపాతం అంటారు. అంటే వర్షం, మంచు, వడగండ్లు ఇట్లా వర్షం, మంచు, వడగండ్లు పడడాన్ని అవపాతం అని అంటాం. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? తేమ లేదా ఆర్ద్రత అని అంటారు. హ్యూమిడిటీ అని కూడా అంటారు. తెలంగాణలో ప్రధాన వర్షాలు కురిపించే ఋతుపవనాలు ఏవి? తెలంగాణలో ప్రధానంగా వర్షాలు కురిపించే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు. నేను ఒక క్వశ్చన్ చదివి దాని ఆన్సర్ చెప్పేలోపు మీరు ఒకసారి ట్రై చేయండి. ఆన్సర్స్ ట్రై చేయండి. నైరుతి ఋతుపవనాలు ఏ రెండు శాఖలుగా విడిపోతాయి? అరేబియా సముద్రం, బంగాళాఖాతం. ఈ రెండు శాఖలుగా నైరుతి ఋతుపవనాలు విడిపోతాయి. ఒకటి అరేబియా సముద్రం, రెండు బంగాళాఖాతం. ఈ రెండు సముద్ర ప్రాంతాల ద్వారా వీస్తాయి నైరుతి ఋతుపవనాలు. తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలు. ఇది నిన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో 2026 బిట్ 2026లో జూన్లో అడిగిన బిట్ ఇది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలు. అంతే, జూన్ ఆర్ మే ఎండింగ్, జూన్లోనే జరిగిన ఎగ్జామ్లో ఇది అడిగారండి. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలు 19th షిఫ్ట్ 2లో అడిగారు. మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్. ఈ రెండు దక్షిణ తెలంగాణ జిల్లాలు. పశ్చిమ కనుమలు విస్తరించని రాష్ట్రం ఏది? తెలంగాణ. పశ్చిమ కనుమలు విస్తరించని రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో పశ్చిమ కనుమలు లేవు. హైదరాబాద్ నుండి భోపాల్ ప్రయాణిస్తే ఏ దిశగా ప్రయాణించినట్లు అవుతుంది? ఆప్షన్ సి ఉత్తరం.
మనకి హైదరాబాద్ ఇక్కడ, భూపాల్ అంటే మధ్యప్రదేశ్, సో ఉత్తరం సైడ్. భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది. లక్నో నుండి చెన్నైకి ప్రయాణిస్తే ఏ దిశగా ప్రయాణించినట్లు అవుతుంది? దక్షిణం. చెన్నై దక్షిణ భారతదేశంలో ఉంది. అంటే చెన్నై అంటే మనకి తమిళనాడు, సో కిందికి ప్రయాణిస్తాం. ముంబై నుండి భువనేశ్వర్కు ప్రయాణిస్తే ఏ దిశలో ప్రయాణించినట్లు అవుతుంది? భువనేశ్వర్ ఒడిస్సా. తూర్పు. ముంబై నుంచి భువనేశ్వర్కు ప్రయాణిస్తే ఏ దిశలో ప్రయాణించినట్లు అవుతుంది? తూర్పు. ఒడిస్సా తూర్పు తీర రాష్ట్రం. కోహిమా నుండి జైపూర్ ప్రయాణిస్తే ఏ దిశగా ప్రయాణించినట్లు అవుతుంది? పడమర దిశ. సో జైపూర్ అనేది రాజస్థాన్. కోహిమా నుంచి రాజస్థాన్ అంటే జైపూర్, సో పడమర దిశగా ప్రయాణించినట్లు అవుతుంది. రాజస్థాన్ భారతదేశంలో పశ్చిమ భాగంలో ఉంది. సహారా ఎడారిలో కనిపించే నీటి ప్రాంతాన్ని ఏమంటారు? ఓయాసిస్. ఎడారిలో జీవానికి ఆధారం. మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్న ఖండం ఏది? అంటార్కిటికా. ఇది దక్షిణ ధ్రువ ప్రాంతం, అంటార్కిటికా. సతత హరిత అడవులు ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమల రాష్ట్రం ఏది? సతత హరిత అడవులకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమల రాష్ట్రం ఏది? కర్ణాటక. కాంటూరు రేఖల మధ్య దూరం దేనికి ఆధారంగా ఉంటుంది? భూస్వరూపం. అంటే వాలు ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, కాంటూరు రేఖలు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, అవన్నీ భూస్వరూపాలను బట్టి డిసైడ్ అవుతుంది. భూమి యొక్క వాలు దీనికి ముఖ్యం. దేనికి? కాంటూరు రేఖలకి. భూమి ఎత్తును సూచించడానికి అంతర్జాతీయంగా ప్రయాణంగా ఉపయోగించేది ఏది? భూమి ఎత్తును సూచించడానికి అంతర్జాతీయంగా ప్రయాణంగా ఉపయోగించేది ఏది? మీన్ సీ లెవెల్, MSL అని నిక్షిప్తంగా అంటారు. కాంటూరు రేఖలపై ఉన్న అన్ని ప్రాంతాలకు ఉండే లక్షణం ఏమిటి? ఒకే ఎత్తు. సమాన ఎత్తును కలుపుతూ గీస్తారు. మేఘాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? నీటి ఆవిరి చల్లబడడం. అవపాతం రూపం కానిది ఏది? ఆవిరి. ఇది కాదు. అవపాతం రూపం ఇది కాదు. అంటే అవపాతం అంటే వర్షం రూపంలో పడచ్చు, మంచుగా పడచ్చు, వడగళ్ళ రూపంలో పడచ్చు. ఈ మూడింటిని అవపాతం అంటారు. ఇందులో కానిది ఏది అంటే ఆవిరి. అంటే ఆవిరి అనేది గాల్లో ఉంటుంది. ఆర్ద్రత, హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి అనిపిస్తుంది?
ఉక్కపోత అనిపిస్తుంది. అంటే అక్కడ ఫుల్ విపరీతమైన చెమటలు పట్టడం, ఉక్కపోతగా అనిపించడం, జిగటగా అనిపించడం అలా ఉంటుంది. చెమట తొందరగా ఆరదు. సో ఉక్కపోత, జిగటగా ఉండడం. జలచక్రంలో చివరి దశ ఏది? సముద్రంలో నీరు చేరడం. చక్రం మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో సాధారణంగా ఎప్పుడు ప్రవేశిస్తాయి? జూన్ మధ్యలో ప్రవేశిస్తాయి. వేసవి ముగిసిన తర్వాత మనకి జూన్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈశాన్య ఋతుపవనాలు, ఈశాన్య అంటే తిరోగమనం. ఈశాన్య తిరోగమన ఋతుపవనాలు తెలంగాణలో ప్రధానంగా ఏ నెలలో ప్రభావం చూపుతాయి? అక్టోబర్, నవంబర్. బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా సంభవించే కాలం ఏది? మే నుండి అక్టోబర్ వరకు. బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫానులు ఎప్పుడు వస్తాయంటే సమ్మర్లో స్టార్ట్ అయింది. అంటే మే నుండి అక్టోబర్ వరకు ఎక్కువ తుఫాన్లు ఉంటాయి. తెలంగాణలో అధిక వర్షపాతం ప్రధానంగా ఏ ప్రాంతంలో నమోదవుతుంది? ఉత్తర తూర్పు ప్రాంతాలు. ఉత్తరం అండ్ తూర్పు ప్రాంతాలు. గోదావరి పరివాహక ప్రాంత ప్రభావం వర్షపాతం రావడానికి ఎక్కువగా. పశ్చిమ కనుమలు విస్తరించిన రాష్ట్రం కానిది? తెలంగాణలో పశ్చిమ కనుమలు లేవు. తెలంగాణ దక్కన్ పీఠభూమిలోని రాష్ట్రం. సో పశ్చిమ కనుమలు తెలంగాణలో లేవు. కాంటూర్ పటాల సహాయంతో ఈ క్రింది వాటిలో ఏది నిర్ణయించవచ్చు? రహదారి నిర్మాణానికి అనువైన మార్గం. భూమి ఎత్తు, వాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. బిట్స్ ఇలానే మంచిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే మీకు పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీగా పీడిఎఫ్స్ అన్నీ పంపబడతాయి. సోషల్ అండ్ ఇంగ్లీష్ పీడిఎఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.